హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఈ క్రెడిట్ కార్డ్ కి మీకు లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది. ఇందులో ఎటువంటి హిడెన్ ఛార్జెస్ కూడా ఏం లేవు. అండ్ ఇంకోటి, మీరు శాలరీడ్ అయినా ఒకవేళ స్టూడెంట్ అయినా కూడా ఎఫ్డి ద్వారా కూడా మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి ఎలిజిబుల్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మీకు లైఫ్ టైం ఫ్రీగా క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. అండ్ దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ విషయానికి వస్తే మీకు 6x రివార్డ్ పాయింట్స్ ఆన్లైన్ స్పెండ్ అనమాట. సో మీరు ఆన్లైన్ లో క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా స్పెండింగ్ అనేది చేశారనుకోండి, 6x టైమ్స్ మీకు రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ 10x రివార్డ్ పాయింట్స్ అండ్ మంత్లీ స్పెండ్స్ అబౌట్ 20,000. మీరు 20,000 ఆర్ అబౌవ్ మీరు మంత్లీ స్పెండ్స్ చేశారనుకోండి, 10x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ మీకు 10x రివార్డ్ పాయింట్స్ అండ్ ఆల్ బర్త్డే స్పెండ్స్ అన్నారు. అండ్ ఈ పాయింట్స్ ఏవవుతున్నాయో వీటికి మీకు ఎక్స్పైరీ డేట్ అంటే ఏం లేదు, ఎప్పుడైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ రివార్డ్ పాయింట్స్ అనేవి యూజ్ చేసి మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ 200 రూపీస్ పర్ మంత్ అన్నారు. అండ్ 25% ఆఫ్ ఆన్ మూవీ టికెట్స్ అన్నారు. అండ్ మీరు ఏంటంటే పేటిఎం లో మీ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నారనుకోండి, మీకు 25% ఆఫ్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ కూడా. అండ్ దాంతో పాటు సూపర్ సేవ్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్రమ్ 0.75% టు 3.5% పర్ మంత్ అన్న. ఎవ్రీ మంత్ కూడా మీకు 3.5% వరకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అండ్ 20% డిస్కౌంట్ ఆన్ 1,500 రెస్టారెంట్స్ అన్నారు. అండ్ 1,500 రెస్టారెంట్స్ అన్నారు. సో 1,500 రెస్టారెంట్స్ వరకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఉంటుంది. అండ్ లాస్ట్ కార్ లైబిలిటీ కవర్ అన్నారు. సో ఇది కూడా మీకు ఆఫర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇవైతే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు వచ్చే బెనిఫిట్స్. అండ్ అబ్సల్యూట్లీ మీకు లైఫ్ టైం ఫ్రీగా క్రెడిట్ కార్డ్ కూడా ఉంటుంది, ఎటువంటి ఛార్జెస్ కూడా లేవు. సో డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ ఫామ్ లింక్ ఉంటుంది. సో లింక్ పై క్లిక్ చేసుకొని మీరు ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. వీడియోని పూర్తిగా చూడండి, ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో లింక్ పై క్లిక్ చేసుకుని మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎర్లీ యాక్సెస్ టు ద అప్లికేషన్స్ అనమాట. ఏదైనా ఒక కొత్త అప్లికేషన్ వస్తే దానికి మీకు వేగంగా తెలుస్తుంది. అండ్ వేగంగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందులో నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా. సో డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. దీంతో పాటు ఏదైనా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వచ్చినా కూడా, ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుంటే, ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్స్ వస్తే కనుక నేను వాటిని కూడా మెన్షన్ చేస్తాను. సో దాని ద్వారా మీరు అప్లికేషన్స్ తో పాటు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే కనుక యాజ్ యూజువల్ క్యాజువల్ గా మీరు ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. సో లింక్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే మొబైల్ నెంబర్ ఏదైతే నేమ్ ఉందో, ఫుల్ నేమ్ ఆధార్ కార్డ్ లో ఉండే విధంగా మీరు ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని, మొబైల్ నెంబర్ ని మీరు అక్కడ ఎంటర్ చేసుకుని గెట్ ఓటీపీ బటన్ ని క్లిక్ చేయండి. సో ఓటీపీ బటన్ క్లిక్ చేయగానే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అయితే క్లిక్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ క్రెడిట్ కార్డ్ కి మీరు అప్లై చేయడానికి మీకు ఐడిఎఫ్సి లో ఎటువంటి అకౌంట్ కూడా ఉండాల్సిన పని లేదు. ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు స్టూడెంట్ అయినా కావచ్చు, లైక్ ఎంప్లాయ్ అయినా కావచ్చు, ఎవరైనా సరే మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో సింపుల్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసుకుని ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. సో పాన్ కార్డ్ నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని జెండర్ ని అండ్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రెజెంట్ ఏ అడ్రస్ లో అయితే ఉన్నారో ఆ అడ్రస్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఎక్కడికి డెలివరీ అవ్వాలో, సో ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది ఎక్కడికి డెలివరీ అవ్వాలో ఆ అడ్రస్ మీరు ఇక్కడ కరెక్ట్ గా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్ ని క్లిక్ చేసుకుని పిన్ కోడ్ ని ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ క్లిక్ చేస్తారు. సో ప్రొసీడ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆక్యుపేషన్ అనేది దొరుకుతుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, లైక్ ఎంప్లాయిడా, సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని అండ్ కంపెనీ నేమ్ ని, ప్రెజెంట్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో కంపెనీ నేమ్ ని అండ్ మంత్లీ ఇన్కమ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెట్ మంత్లీ ఇన్కమ్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని, ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, ఇది కాకుండా వేరే ఇంకేమైనా క్రెడిట్ కార్డ్ ఉంటే ఆల్రెడీ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ని క్లిక్ చేసుకుని ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ని కూడా, అంటే బ్యాంక్ నేమ్, కార్డ్ ఏదైతే వేరియంట్ ఉందో, రూపే కార్డా, మాస్టర్ కార్డా, లేదనుకుంటే వీసా కార్డా, సో ఆ వేరియంట్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని క్రెడిట్ లిమిట్ కూడా క్రెడిట్ కార్డ్ కి ఎంత ఉందో మీరు అక్కడ ఎంటర్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు వేరే క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే దాని ద్వారా మీకు దీనికి ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉంటే కనుక ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. లేదనుకుంటే డిజేబుల్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తారు. సో కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే 99% మీకు క్రెడిట్ లిమిట్ అనేది, క్రెడిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. సో క్రెడిట్ లిమిట్ కూడా మీ క్రెడిట్ స్కోర్ ని బట్టి, మీరు యూసేజ్ ని బట్టి, ప్రీవియస్ యూసేజ్ ని బట్టి మీకు 20,000, 30,000 లేదంటే 1 lakh, సో మీకు క్రెడిట్ కార్డ్ అనేది
లిమిట్ అయితే ఇస్తారనమాట. ఒకవేళ రాలేదనుకోండి మీకు ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ కి అప్లికేషన్ అయితే ఇస్తారనమాట. ఇది మోస్ట్లీ స్టూడెంట్స్ కి కూడా ఎలిజిబుల్ అయితే ఇస్తారు. అయితే ఇందులో మీరు ఎఫ్డి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2000 రూపీస్ ఎఫ్డి చేశారనుకోండి 2000 రూపీస్ లిమిట్ ఇస్తారు. 5000 చేస్తే 5000 రూపీస్ లిమిట్ ఇస్తారు. సో మీరు ఎఫ్డి చేసిన విధానాన్ని బట్టి మీకు లిమిట్ అయితే ఇస్తారు. మినిమం మీరు 2000 రూపీస్ అయితే ఎఫ్డి చేసుకోవాలి. సో ఈ క్రెడిట్ కార్డు ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక ఇందులో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏదైనా మీరు చాలా ఆఫర్స్ చూస్తూ ఉంటారు క్రెడిట్ కార్డ్స్ లో, లైక్ ఫ్లిప్కార్ట్ సేల్స్ లో క్రెడిట్ కార్డ్ మీకు ఎలిజిబుల్ చేసుకుని ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్స్ కానీ డిస్కౌంట్స్ కానీ తీసుకోవచ్చు. లేదనుకుంటే మూవీ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ కి ఒక పర్టికులర్ క్రెడిట్ కార్డ్ కి మీకు డిస్కౌంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మన స్టూడెంట్స్ అందరూ కూడా ఒకవేళ క్రెడిట్ కార్డ్ లేకపోతే అవన్నీ కూడా మిస్ అవుతున్నారు కాబట్టి సో ఈ క్రెడిట్ కార్డ్ ని మీరు తీసుకుంటే కనుక మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ మీకు ఫస్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ రాకపోతే ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. తీసుకుంటే ఇటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనం ఎలిజిబుల్ చేసుకోవచ్చు, అవైల్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు 7.25% పెర్ యానం ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మీరు ఎఫ్డి చేస్తున్నారు కాబట్టి సపోజ్ మీరు 10,000 రూపీస్ మీరు డిపాజిట్ చేసి ఎఫ్డి చేశారనుకోండి దానికి మీకు 7.25% పెర్ యానం వస్తుంది ఇంట్రెస్ట్ అనేది. అండ్ దాంతో పాటు 4x రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనకి బెనిఫిట్స్ అనమాట. సో ఇది కూడా ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఒకవేళ ముందు దానికి ఎలిజిబుల్ కాకపోతే ఇక్కడ మీకు ఫామ్ డైరెక్ట్ ఓపెన్ పేజ్ ఇస్తారు. సో సింపుల్ గా మీరు కింద ఉన్నటువంటి గెట్ స్టార్టెడ్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు పక్కకైతే స్క్రాల్ చేయండి. పక్కకి స్క్రాల్ చేసుకున్న తర్వాత మీరు ఎంతైతే డిపాజిట్ చేయాలనుకున్నారో 10,000 5,000 సో అక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఎంత డిపాజిట్ చేశారో అంత క్రెడిట్ లిమిట్ కూడా మీకు అక్కడ చూపిస్తారనమాట. సో సింపుల్ గా మీరు కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ లైక్ మీరు మ్యారీడా, డివోర్స్డా ఆర్ సింగిలా, సో మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని మదర్ నేము అండ్ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఒకవేళ ప్రాబ్లం అయితే కనుక. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏటీఎం విత్డ్రాల్ కూడా మీకు ఎక్కడైతే ఉన్నాయి 10,000 రూపీస్ మీరు క్రెడిట్ లిమిట్ 10,000 డిపాజిట్ చేస్తారు కాబట్టి 10,000 రూపీస్ ఏటీఎం లిమిట్ కూడా ఉంది విత్డ్రా చేసుకున్నందుకు. అండ్ ఎఫ్డి వచ్చేసి యాజ్ యూజువల్ 7.25% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అండ్ ఏపీఆర్ వచ్చేసి 12% పెర్ యానం ఉంటుంది లేట్ ఫీ అనేది. సో ఈ విధంగా మీరు మిగతా డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్ అవ్వండి. ఒకవేళ కాదనుకుంటే నో క్లిక్ చేయండి. మోస్ట్లీ మనందరం కూడా ఇండియన్ సిటిజన్సే కాబట్టి ఎస్ క్లిక్ చేస్తారు. ఎస్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ బ్యాంక్ డైరెక్టర్ ఆర్ హైయర్ అఫీషియల్ అన్నారు. సో మీరు ఆర్బీఐ కి కనెక్ట్ అయి ఉంటే కనుక లైక్ మీరు ఆర్బీఐ ఎంప్లాయ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒకవేళ అయితే కనుక మీరు నో ఎస్ క్లిక్ చేయాలి, లేదనుకుంటే నో క్లిక్ చేయండి. మోస్ట్లీ నోయే కాబట్టి సో నో క్లిక్ చేయండి. నో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఆధార్ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓటీపీని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ అంటే ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేస్తారు. అండ్ నామినీ డీటెయిల్స్ కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత ఏమైనా జరిగినా కూడా ఫ్యూచర్ లో సో నామినీ డీటెయిల్స్ ఆ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో నామినీ డీటెయిల్స్ లో అక్కడ మీరు మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ లేదనుకుంటే బ్రదర్ ఏదైనా ఎవరైనా ఒక రిలేటివ్ నేమ్ ఇవ్వండి. అండ్ అతనితో మీకున్న రిలేషన్ ఏంటనేది మీకు కింద ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అతని డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అక్కడ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీడ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు 10,000 డిపాజిట్ చేయాలి కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి కాబట్టి సో అక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఏదైతే బ్యాంక్ తో డిపాజిట్ చేయాలనుకున్నారో సో అక్కడ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మీకు యూపీఐ అడ్రస్ అయితే పే యూజింగ్ యూపీఐ అంటది. సో సింపుల్ గా మీరు అది క్లిక్ చేసుకున్న తర్వాత మీ యూపీఐ అడ్రస్ అయితే అక్కడ ఎంటర్ చేసుకుని పే యూజింగ్ యూపీఐ సో క్లిక్ చేయండి. అంటే మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అదే బ్యాంక్ తో మోస్ట్లీ మీరు యూపీఐ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో పే యూజింగ్ యూపీఐ క్లిక్ చేసుకొని మీరు యూపీఐ ద్వారా ఈ విధంగా పేమెంట్ అయితే ఎఫ్డి అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి మీరు ఒకవేళ వీడియో కేవైసీ అయితే అడిగితే కనుక కనెక్ట్ నౌ క్లిక్ చేసుకుని వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ అడగకపోతే నో ప్రాబ్లం అనమాట. ఈ విధంగా మీరు ఈ ఆఫర్కి అయితే ఈ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ముందుగా చెప్పినట్లు మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే మోస్ట్లీ మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది ఎనేబుల్ చేస్తారు. సో దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. లైక్ హోమ్ డెలివరీ అవుతుంది. హోమ్ డెలివరీ అయిన తర్వాత మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇదంతా కూడా ఈ క్రెడిట్ కార్డ్ మీరు ట్రాక్ చేయడానికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క అప్లికేషన్ అనేది ప్లే స్టోర్ ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ క్రెడిట్ కార్డ్ యూసేజ్ కానీ ఇంకేదైనా సరే ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. ఎంత లిమిట్ ఉంది, ఎంత యూజ్ చేసాము, ఇంట్రెస్ట్ ఎంత ఏంటనేది మొత్తం ట్రాక్ చేసుకోవడానికి అప్లికేషన్ అయితే ఉంది. సో దాని ద్వారా ట్రాక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ కి ఒకవేళ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కి రాకపోతే కనుక ఇనెలిజిబుల్ అయితే కనుక ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ కి మీరు అప్లై చేసుకోండి. డిపాజిట్ అనేది మినిమం 2,000 కాబట్టి మీరు ఎఫ్డి చేసుకున్నారు అనుకోండి. తర్వాత ఏదైనా సేల్స్ లో కానీ ఇలాంటి ఆఫర్స్ లో మనం క్యాష్ బ్యాక్స్ ని క్లెయిమ్ చేసుకున్న ఆప్షన్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం ఎలిజిబుల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.
నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ లో కామెంట్ చేస్తూ ఉండండి, నేను అయితే రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.